ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళ ద్వారా దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటయ్యారని అన్నారు. కుంభమేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఈ కార్యక్రమంలో భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరణన్, దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వానికి నిదర్శనమని ఆయన చెప్పారు. దేశంలోని సగం జనాభా పుణ్యస్నానాలు ఆచరించడం గొప్ప విషయమని అన్నారు. వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతుంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వ్యాఖ్యలు చదివాను. సుమారు 3 దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారి రావాలని భావించిన ఎందుకు కుదరలేదు. ఇప్పుడు మహాకుంభమేళాకు రావడం చాలా సంతోషం కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత పవన్ త్రివేణి సంగమానికి హారతలు ఇచ్చారు.